హలో, వెల్కమ్ టు ఫుడ్ రాగా. నేను మీ స్వాతి. ఈరోజు మనం ఫ్రెష్ కొబ్బరితో టేస్టీ అయిన కొబ్బరి చట్నీని చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 కొబ్బరికాయ, అరకప్పు వేపుడు శనగపప్పు, 4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ఉప్పు. మరి ఇంకెందుకు ఆలస్యం, కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి చట్నీ చేయడం కోసం ముందుగా ఒక పాన్ తీసుకొని పాన్ కొంచెం వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరికాయ ముక్కలు వేసి కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తరువాత 1 చిన్న కప్పు వేపుడు శనగపప్పు, 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి 3 నిమిషాలు వేపుకొని చివరిగా 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకోవాలి. మీకు తెలుసా, 1941లో పసిఫిక్ యుద్ధంలో గాయపడిన సైనికులకు అత్యవసర ప్లాస్మా మార్పిడిని అందించడానికి కొబ్బరి నీటినే ఉపయోగించేవారంట. ఈ మిశ్రమం చల్లారిన తరువాత ఒక మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం నీళ్లు వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కల్ని మనం కొంచెం చిన్న ముక్కలుగా చేసుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతాయి. అంతే, టేస్టీ అయిన కొబ్బరి చట్నీ రెడీ అయ్యింది. చూసారుగా ఎంత సింపుల్గా కొబ్బరికాయ చట్నీ చేసామో. కొబ్బరికాయ చట్నీ దోశతో లేదా వడతో తింటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఫుడ్ రాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, కీప్ కుకింగ్, ఈట్ హెల్దీ అండ్ స్టే సేఫ్.